క్షేత్రంలో పేరు తలిస్తేనే మహాపుణ్యం వచ్చేటువంటి గంగా గోదావరి నిత్యాన్న సముదాయ సత్రంలో, మన ఆర్యవైశ్య సత్రంలో ఈ రోజు నుంచి అమ్మవారికి మహా ఇష్టమైన సంఖ్య 9. అట్లాంటి 9 రోజులు శ్రీ వాసవి మాత పురాణ ప్రవచనములు అనేక రహస్యములతో ఈ రోజు నుంచి మనం ఇక్కడ తెలుసుకునేందుకు మనకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సత్ర సముదాయంలో వారికి, ఈ సత్ర మేనేజ్మెంట్ వారికి, ఈ సత్ర డోనర్స్ వారికి, అనేకమైన ప్రెసిడెంట్ వారికి అందరికీ కూడా ఆ భగవంతుడు పరమేశ్వర పార్వతీ పరమేశ్వర ఆశీర్వాదములు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని, ఆ పరమేశ్వరిని మనం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక కులదేవత ఉంటారండి. అలాగే మనకు కూడా ఆర్యవైశ్యులకు కూడా కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. మనం ముఖ్యంగా ప్రజలందరూ కూడా 4 దైవాలను పూజించాలి. ఆ 4 దైవాలలో మొట్టమొదటి దైవం కులదైవం, తర్వాత గృహదైవం, తర్వాత గ్రామ దేవత, ఆ తర్వాత ఇష్టదేవత. మరి మొట్టమొదటి మన కులదేవతని స్మరించుకోవడం వల్ల మనకి ఇంట్లో అన్ని విధాల శుభము, మంగళకరమైనటువంటి అనేకమైనటువంటి శుభకార్యాలు జరగడానికి, అంతేకాకుండా మనకు ప్రతి ఒక్క దేవత ఒక్కొక్క అనుగ్రహాన్ని కల్పిస్తుంది. ఉదాహరణకు మనకు లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది, అలాగే సరస్వతి మాత జ్ఞానాన్ని ఇస్తుంది, అలాగే ధైర్యాన్ని ఆంజనేయ స్వామి, ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవత మనకు ఏదో ఒక వరమును ప్రసాదిస్తూనే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే మన ఆదివైశ్యులకు వ్యాపారానికి సంబంధించిన వ్యాపార అనుగ్రహ దేవతే మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అందుకనే వ్యాపారంలో వర్తకులకు, ఆర్యవైశ్యులకు 3 పువ్వులు 6 కాయలుగా నిత్య నూతనంగా కూడా వ్యాపారం జరుగుతూ ఉండడానికి మన అమ్మవారి అనుగ్రహమే మనకెంతో వరం. అలాంటి మన వాసవి చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. అలాగా ముఖ్యమైన 4 దైవాలలో మొట్టమొదటిది కులదేవత. అందుకని కులదేవతను స్మరిస్తూ మన కులదేవత నెలకొని ఉన్నటువంటి పెనుగొండ క్షేత్రాన్ని మనం ప్రతి సంవత్సరంలో 6 నెలలకు ఒకసారైనా మనము వాసవి మాతను తప్పకుండా దర్శించాలి. వాసవి మాతనే కాదు, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉన్న 18 మహాశక్తివంతమైనటువంటి నగరాలకు, పుణ్యక్షేత్రాలు కూడా మనం దర్శించాలి. అలాగా మొట్టమొదటిది కులదేవత. ఆ తర్వాత గ్రామ దేవత. ప్రతి ఒక్క గ్రామానికి కూడా గ్రామదేవత ఉంటుందండి. ఈ కాశీ పట్టణానికి కూడా గ్రామదేవత అయినటువంటి వారాహి అమ్మవారు, వారాహి అమ్మవారికి జై. ఈ విధంగా వారాహి అమ్మవారు ఈ నగరాన్నంతా కూడా ఆ అమ్మ అధీనంలో ఉంటుంది. వారాహి అమ్మ చాలా పవిత్రమైన భక్తికి నిదర్శనం. ఎందుకంటే అమ్మవారు లలితామాతకు, శ్రీ లలితాదేవికి ఆమె యుద్ధంలో మహా సైన్యాధ్యక్షురాలన్నమాట. ఆ యుద్ధ రంగాన్నంతా కూడా శక్తివంతంగా విజయతో ఆ అమ్మవారు ఎంతో ధైర్య సాహసాలతో అమ్మవారు ఆ విధంగా ఆ యుద్ధాన్ని జరిపిస్తుంటుంది. అలాంటి వారాహి అమ్మ నెలకొని ఉన్నటువంటి క్షేత్రమే ఈ కాశీ పట్టణం. అమ్మవారిని ఉదయమే తెల్లవారింటికే అమ్మవారిని దర్శించాలి. ఎందుకంటే అమ్మవారు రాత్రంతా గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది వారాహి మాత. ఆ తెల్లవారి 4ంటికి అమ్మవారు తిరిగి తన గర్భగుడిలో చేరుకుంటుంది వారాహి అమ్మవారు. ఆ తర్వాతంతా ఆ అమ్మవారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది, ప్రజల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగా గ్రామ దేవతను మనము వేడుకోవాలి. గ్రామ దేవతలకు చూడండి, ప్రతి ఒక్క గ్రామంలోనూ గ్రామ దేవతలకు మనము సంవత్సరానికి ఒకసారి జాతరలు జరిపిస్తూ ఉంటాం. తెలుసు కదయ్యా, జాతరలు అంటే ఆ అమ్మవారికి వేపాకులతో, పసుపు నీళ్లతో ఆ ఉత్సవం జరిపిస్తూ గ్రామం అంతా కూడా పొలిమేర్ల నుంచి మొదలుపెట్టి అంతా చల్లుతూ ఉంటారు. ఎందుకు ఇలాగా అంటే, మనం చూడండి, ఒక కుటుంబంలో దాదాపు ఒక 5 మంది 6 మంది సభ్యులు ఉంటారు. ఆ 5 మంది 6 మంది ఉన్నప్పుడే ఒక్కోసారి సఖ్యత లోపించినప్పుడు వారికి కొంచెం గొడవలకు కారణమవుతూ ఉంటాయి. అలాగా ఎంతో అనుబంధంగా, ఆత్మీయంగా, ప్రేమ అనురాగాలతో ఉండాల్సినటువంటి వారి మధ్య ఇలా ఉండడం
చూస్తుంటాం. అలాంటిది ఒక గ్రామము అంటే గ్రామంలో అనేక కులాల వారు ఉంటారు, అనేక మతాల వారు ఉంటారు. వీరందరికీ కూడా మధ్యన పరస్పర అవినాభావ సంబంధం లేకపోతే మరి ఇంక ఎంత పెద్ద ఎత్తున వాళ్ళకి గొడవలు జరుగుతాయి. అలాంటి గొడవలేని జరగకుండా అందరూ కూడా ఐకమత్యంతో ఓ అన్న ఓ భాయ్ భాయ్ అంటూ ఈ విధంగా వాళ్ళు గౌరవ ప్రేమ అభిమానాలతో ఉండడానికి ఆ గ్రామ దేవత అనుగ్రహం చాలా వరకు ఉంటుంది. అందుకనే ఇప్పటికీ మనం గ్రామ దేవతలకు జాతరలు జరిపిస్తూ ఉంటాం. అలాగే మనకు మూడవ దైవము మరి గృహదేవత. మరి ఎవరి గృహదేవత అనంటే ప్రతి ఒక్కరికి కూడా గృహంలో ఒక దేవతను వారు పూజిస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి ఒక గృహదేవతను పూజిస్తూ ఉంటారు. అందుకే చూడండి, కొంతమంది ఇళ్లలో ఎన్ని పటములు, ఎన్ని చిత్రపటాలు భగవంతునివి పరమేశ్వరుడివి ఉన్నప్పటికీ వారు వారి ఇంటి దైవమైన ఒక దేవతను పెద్దదిగా ఫోటో చేసుకొని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అలాగా గృహదేవత. ఈ గృహదేవతను పూజించడం వలన ఆ గృహంలో ఎటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు లేకుండా ఆ గృహమంతా కూడా వాస్తు పరంగా అనేక విధంగా శుభాలుగా ఉంటూ వాళ్ళకు శుభం చేకూరుతూ ఉంటుంది. ఆ విధంగా గృహదేవతను పూజించడం వల్ల సమస్త మంగళ కార్యాలు కూడా, శుభకార్యములు సమయానికి, ఆ అమ్మాయికి వివాహం అరే లేట్ అవుతుంది, వివాహం చేయలేకపోతున్నామే, అబ్బాయికి త్వరగా వివాహం కుదరట్లేదే అని అనుకోకుండా మనం గృహదేవతను పూజిస్తూ ఉంటే ఎప్పటికీ కార్యాలు ఎప్పటికి జరగాలో అప్పటికి అవి సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అందుకని చూడండి, ఇప్పటికీ గృహదేవతకి వారింట్లో పిల్లలకి ఎవరికైనా చిన్న శిశువులు జన్మించినప్పుడు వారికి పుట్టు వెంట్రుకలు తీయాలన్నా, చెవులు కుట్టించాలన్నా, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వారి ఇంటి దేవుని సమక్షంలో, ఇంటి దేవుని సన్నిధిలో, ఆ ఇంటి దేవుని అనుగ్రహంతో జరిపిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఆ తరువాత నాలుగో దైవం ఇష్ట దైవం. మనకి కులదేవత ఉన్నప్పటికీ, గృహదేవత ఉన్నప్పటికీ, గ్రామ దేవత ఉన్నప్పటికీ మన వాళ్ళు ఇష్ట దేవత అంటూ మరొక దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఎవరా ఇష్ట దైవం? ఏమిటి ఇష్ట దైవాన్ని వేడుకునే వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అనంటే, చూడండి, మనం చాలా మంది కోరికలు కోరుతూ ఉంటారు. కోరికలు లేకుండా మానవులు ఉండరు. కోరికలు తీరుతుంటేనే వాళ్ళకు కూడా భక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగా వాళ్ళు కోరికలు ఆ విధంగా భగవంతుని వేడుకోవడంలో కొంతమంది మా అమ్మాయికి వివాహం అవ్వాలను, సంతానం కావాలను, ఇలాగా కొన్ని కోరికలు కోరుతారు. వారు చాలా మటుకు ఇష్టదేవుడు అంటే ఒక గురు సంబంధమైన దేవులుగా ఉంటారు. ఎవరు? గురు దక్షిణామూర్తి, గురు రాఘవేంద్ర స్వామి, అలాగే పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, ఇలాగా దత్తాత్రేయుల వారు, ఇలా గురు రూపకంగా ఉండేటువంటి దేవుళ్లను చాలా మంది ఇష్టంగా ఇష్టదేవతను పూజిస్తూ ఉంటారు. ఈ ఇష్టదేవతను పూజించడం వల్ల వీరికి అనేకమైనటువంటి వారు వేడుకున్నటువంటి వారు అనగా అనుకోవాల్సినటువంటి వాళ్ళ సంకల్ప సిద్ధి అంతా కూడా వాళ్లకు నెరవేరుతూ ఉంటుంది. వాసవిదేవి వచ్చేనమ్మ